ఓకే అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ ద్వారా యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినట్లయితే అక్కడ ఇలాగుంటుంది. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. మరి దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఒక దేశానికి రాజుగా మరి అభిషేకించాడు. మరి దావీదు తన జీవితంలో మరి ఏ పని చేసినప్పటికీ, ఏ యుద్ధానికి వెళ్ళినప్పటికీ మరి దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ మరి ముందుకు వెళ్ళినట్లు మనం బైబిల్లో గమనించగలం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు దావీదు మరి ఆ యొక్క యుద్ధములు అన్నీ అయిపోయినాయి. తనకున్నటువంటి శత్రువులందరినీ దేవుడు ఆ యొక్క నిర్మూలన చేసిన తర్వాత ఇక నేను యూదా పట్టణంలోకి వెళ్ళుదునా అని దేవుని యొక్క మరి నిర్ణయం కోసం మరి ప్రార్థించినప్పుడు మరి దేవుడు వెళ్ళవచ్చును అనే సమాధానాన్ని ఇక్కడ ఇచ్చాడు. మరి దావీదు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు, మరి యూదా పట్టణంలో ఏ ప్రాంతానికి నేను వెళ్ళాలని. మరి అక్కడ దేవుని ఒక వాక్యాన్ని చూసినప్పుడు మరి దేవుడు దావీదుతో చెప్తున్నాడు, మరి హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను అనే మాట మనకి 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. చూడండి, మరి దేవుడు దావీదుకు చెప్తున్నటువంటి మాట, నువ్వు హెబ్రోనుకు వెళ్ళు అని. మరి ఎప్పుడైతే దావీదు హెబ్రోనుకు వెళ్ళాడో, ఎప్పుడైతే పరిపాలన హెబ్రోన్ నుంచి మరి ప్రారంభించాడో, మరి దేవుడు దావీదుని ఎంతో దీవించాడు. మరి ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆశీర్వదింపబడాలి అంటే మన జీవితంలో కూడా హెబ్రోన్ యొక్క అనుభవం గుండా మనం ఎప్పుడైతే ప్రయాణిస్తామో అప్పుడు మన జీవితంలో మనం కూడా దావీదు పొందుకున్న విజయాన్ని మనం కూడా పొందుకోగలం. మరి హెబ్రోనుకు బైబిల్లో ఎంతో ఉన్నతమైనటువంటి మరి భావం ఉంది. మరి ఆదికాండం 13వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు చివరి వచనంలో మరి అక్కడ అబ్రహాం భక్తుడు మరి హెబ్రోన్లో తన యొక్క గుడారం వేసుకున్నాడు. మరి దేవుడు అబ్రహాముని దీవించాడు. మరి హెబ్రోను ద్వారా మరి దావీదు పరిపాలన ప్రారంభించాడు. దేవుడు దావీదుని దీవించాడు. ఈరోజు మన జీవితంలో కూడా హెబ్రోను గుండా మనం ప్రయాణించినప్పుడు, హెబ్రోనుకు మనం వెళితే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. మరి ఈ హెబ్రోను అనేది ప్రస్తుతం మన జీవితాల్లో ఎలాగ ఉందో మనం చూసినట్లయితే, హెబ్రోను అనగా మరి యొక్క ప్రాంతానికి మరి యొక్క పేరుకున్నటువంటి అర్థం ఏమంటే సహవాసం అని. మరి ఎప్పుడైతే హెబ్రోనుకు వెళ్తామో, ఎప్పుడైతే మనం సహవాసం మరి దేవునితో సహవాసం చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మరి అబ్రహాము దేవుడు దీవించడానికి కారణం ఏమంటే, అబ్రహాము హెబ్రోనులో తన గుడారాన్ని వేసుకున్నాడు. అంటే దేవునితో సహవాసం అబ్రహాము చేశాడు, అందుకే దేవుడు అబ్రహాముని దీవించాడు. మరి దావీదు హెబ్రోన్ నుంచి తన పరిపాలన ప్రారంభించాడు. అంటే దేవునితో సహవాసం చేస్తూ ఆయన పరిపాలన ప్రారంభించాడు. దేవుడు దావీదును దీవించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మరి దేవునితో మనం సహవాసం చేస్తే మరి దావీదు మరి దీవించబడినట్లు, అబ్రహాము దీవించబడినట్లు మనం కూడా దీవించబడతాం. అందుకే హెబ్రోన్ అనగా అర్థం ఏమంటే సహవాసం. ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? మరి సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, జ్ఞానులతో సహవాసం చేస్తే నువ్వు జ్ఞాని అవుతావు, మరి మూర్ఖులతో సహవాసం చేస్తే నువ్వు మూర్ఖుడు అయిపోతావు. ఈరోజు నువ్వు మరి దేవునితో సహవాసం చేస్తే దీవించబడతావు. లోకస్తులతో సహవాసం చేస్తే మరి నువ్వు తుంటర్లతో సహవాసం చేస్తే మరి నీ జీవితంలో నువ్వు చెడు వ్యసనాలకి బానిస అయిపోతావు. అందుకే రోజు మరి నీ సహవాసం ఎలాగుంది అని ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం. మరి 106వ కీర్తన 35వ వచనంలో కూడా ఇలాగుంటుంది, మరి ఇశ్రాయేలీలు మరి ఐగుప్తుకు మరి ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు మరి అన్ని జనులతో వాళ్ళు సహవాసం చేసి అక్కడ చెడిపోయినట్లు ఉంటుంది. చూడండి, రోజు నువ్వు ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు ప్రయాణంలో ఉన్నప్పుడు అన్ని జనులతో సహవాసం చేసి, మరి ఐగుప్తు నుంచి వాళ్ళు కానానికి ప్రయాణంలో ఉన్నప్పుడు అన్ని జనులతో సహవాసం చేసి చెడిపోయారు అని
106వ కీర్తన 35వ వచనం తెలియజేస్తుంది. ఈరోజు మరి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? అన్యజనులతో సహవాసం చేస్తే మనం చెడిపోతాం. మరి దేవుని యొక్క బిడ్డలతో సహవాసం చేస్తే, దేవునితో సహవాసం చేస్తే మనము దీవించబడతాం. అందుకే మరి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇదిగో మూర్ఖుల ఈ తరం వారికి మీరు వేరై దేవునితో సహవాసము చేయండి. మరి రోజు యొక్క వాక్యం వింటున్నాం మనం అందరము. మరి దావీదు హెబ్రోన్కి వెళ్ళి తన పరిపాలన ప్రారంభించినట్లు ఈరోజు మనం కూడా దేవునితో సహవాసం చేద్దాం. మరి అటు దీవెనలతో ముందుకెళ్దాం. అటు కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.